భక్తులందరికీ హరే కృష్ణ. ఇవాల్టి గోవర్ధన్ లీలా స్పెషల్ క్లాస్ కి అందరికి స్వాగతం. మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తులందరికీ హరే కృష్ణ. ఇవాళ గోవర్ధన్ లీలా క్లాస్ కి అందరికి స్వాగతం. సో నిన్న మనము ఎలాగా వృందావన్ వాసులందరూ గోవర్ధన్ యొక్క పూజ చేశారు అంతవరకు మనం చూసాము. సో గోవర్ధనుడికి ఎలా ప్రార్థనలు చేశారు అదంతా మనం చూసాము. కానీ భగవంతుడు ఎందుకని గోవర్ధనుడికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు, గోవర్ధన ఒక ఆ గిరి యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని విశిష్టత ఏంటి, అసలు వృందావనంకి ఆ గోవర్ధన గిరి అనేది ఎలా వచ్చింది, దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సో కృష్ణుడు చూడండి, వృందావన్ వాసుల్ని ఒకవేళ ఇంద్రుడి బారి నుంచి రక్షించాలనుకుంటే ఆయన ఏ రకంగా రక్షించి ఉండవచ్చు. కానీ ఆయన గోవర్ధన గిరినే ఎందుకు ఎన్నుకున్నారు, గోవర్ధన గిరికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు, కారణం ఏంటి, దాని వెనకాల ఆ గోవర్ధన గిరి వృందావనంకి ఎలా వచ్చింది అనేది ఆ ఒక స్టోరీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ గోవర్ధన గిరి యొక్క మహత్యం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దాని తర్వాత అది ఎలా ఆవిర్భవించింది, వృందావనంకి ఎలా వచ్చింది అనేది మనం చూస్తాం ఇవాళ. సో ముందుగా ఈ గోవర్ధనగిరి యొక్క మహత్యం వచ్చేసి రాధారాణి శ్రీమద్ భాగవతంలోనే వేణుగీత అని 10వ స్కందంలో వస్తుంది. సో అక్కడ రాధారాణి స్వయంగా చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, నా శ్లోక కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో ఇదన్నమాట ఈ శ్లోకం. ఈ శ్లోకంలో రాధారాణి స్వయంగా ఏం చెప్తున్నారంటే, గిరిరాజు గోవర్ధన్ని హరిదాసవర్య అని చెప్తున్నారనమాట. హరిదాసవర్య అంటే హరిదాసుడు అంటే హరి యొక్క దాసుడు. హరిదాసవర్య అంటే హరి దాసులలో అంటే విష్ణు కృష్ణుడి యొక్క దాసులలో అందరికన్నా శ్రేష్టమైన వాడు అగ్రగణ్యుడు ఎవరంటే గిరిరాజు గోవర్ధన్ అన్నమాట. సో అలా అని చెప్పి రాధారాణి స్వయంగా చెప్తున్నారనమాట. ఎందుకు అలా చెప్తున్నారు, రాధారాణి నార్మల్ గా మనం బృందావనంలో చూస్తే అందరికన్నా గొప్ప భక్తులు గోపికలు, గోపికలలో కూడా అందరికన్నా శ్రేష్టమైన వారు రాధారాణి. అలాంటి రాధారాణి ఇంకొక భక్తుణ్ణి ఈయన భక్తులలో అగ్రగణ్యుడు అని చెప్తున్నారు గిరిరాజు గోవర్ధన్ని. ఎందుకు అలా చెప్తున్నారు, సో కారణం ఏంటంటే, సో ఆ గోవర్ధనగిరి బృందావనంలో భగవంతుడికి చాలా సేవ నర్పిస్తుంది అనమాట. ఎలా సేవ నర్పిస్తుందంటే, బలరాముడు కృష్ణుడు ఆ ఒక్క తమ పాదాల స్పర్శ ఎప్పుడైతే ఆ గోవర్ధన గిరి పైన పెడతారో ఆ ఒక గోవర్ధన గిరి చాలా పులకించిపోతుంది అనమాట. ఆ భగవంతుడి యొక్క పాద స్పర్శతో పులకించిపోతుంది. ఇప్పుడు భక్తులనే వాళ్ళు ఎలా ఉండాలంటే, భగవంతుడి యొక్క సేవ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి, అది చిన్నదైనా పెద్దదైనా. అలాగే ఒక సేవ మనకి దొరికినప్పుడు ఆ ఒక్క సేవని ఎలా చేయాలి, ఏదో ఇచ్చారు కాబట్టి చేద్దాము వంతుకి అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఆ సేవ చేసే ఒక భావం ఎలా ఉండాలి మనకి అంటే, ఆ చేసే ఉత్సాహం ఉండాలి, చాలా ప్రేమగా ఆతృతగా అలాంటి భావంతో భగవంతుడి యొక్క సేవ చేయాలన్నమాట. సో గిరిరాజు కూడా ఇక్కడ చాలా ఆత్రంగా ఎదురు చూస్తుంటారనమాట.
ఎప్పుడు కృష్ణ బలరాములు వస్తారు, ఈ యొక్క కొండ పైన వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ పాదముద్రలు వేస్తారు దీనిపైన, వారి స్పర్శ నాకు దొరుకుతుంది, అలా వాళ్ళ సేవ చేసుకోగలను నేను అని చెప్పి ఆ ఒక గిరిరాజు గోవర్ధన్ ఎదురు చూస్తుంటారనమాట. సో అలాగే మనం చూస్తే బలరాముడు కృష్ణుడికే కాదు, ఆ ఒక్క గోవర్ధన ఆ పర్వతము బృందావనంలో ఉన్న వ్రజవాసులందరికీ కూడా సేవ చేస్తుంది. తర్వాత బృందావనంలో ఉన్న గోవులకి, గోపబాలురకి, అసలు అందరికీ సేవ చేస్తుంది గిరిరాజు. ఎలా సేవ చేస్తుంది? ఆ ఒక గోవర్ధన్ పర్వతం మీద ఎన్నో సెలయేర్లు ఉన్నాయన్నమాట. నదులు, సెలయేర్లు, ఆ ఒక్క నీళ్లు చాలా మధురంగా ఉంటాయంట ఆ గోవర్ధనగిరి పైన ఉన్న నీళ్లు. అలాగే ఆ ఒక్క గోవర్ధనగిరి పైన ఉన్న వృక్షాలకు వచ్చే ఫలాలు, అక్కడ దొరికే గడ్డి ఆవులు తింటాయి. ఆ ఫలాలని గోపబాలురు, తర్వాత ఆ వ్రజవాసులు వాళ్ళందరూ తీసుకుంటారు. అక్కడ ఉన్న నీళ్లు వాళ్ళు తాగుతారు. అవన్నీ రకాలుగా అందరికీ కూడా గోవర్ధనగిరి సేవ చేస్తుంది. భగవంతుడికే కాదు, మనము భగవంతుడి యొక్క భక్తులకి కూడా ఫస్ట్ భగవంతుడు ఎలా సంతృప్తి చెందుతారంటే తనకన్నా తన భక్తులకి సేవ చేసే వాళ్ళని చూస్తే ఆయనకు చాలా ప్రీతి అన్నమాట భగవంతుడికి. సో ఆ రకంగా గోవర్ధనగిరి భగవంతుడికి ఎందుకు అంత ప్రీతిపాత్రమైందంటే ఆ ఒక్క వ్రజవాసులందరికీ, గోవులకి, వ్రజవాసులకి, గోపబాలురకి, పూర్తిగా బృందావనానికి అంతా కూడా ఆ గిరిరాజు గోవర్ధనుడు సేవను అందిస్తున్నాడు. సో అందువల్లే భగవంతుడికి చాలా చాలా ఆ ఇష్టం అన్నమాట గోవర్ధనగిరి అంటే. అలాగే సేవ అంటే మనము కేవలం భగవంతుడికి చేసేదే సేవ కాదు, భగవంతుడి భక్తులకి, ముఖ్యంగా వైష్ణవులకి ఎప్పుడైతే సేవ చేస్తామో ఆ సేవ ద్వారా భగవంతుణ్ణి మనము చాలా సులభంగా ప్రసన్నం చేయగలుగుతాం అన్నమాట. సో అలాగే మనము ఇక్కడ చాలా మంది గోస్వాములు ఉన్నారు మన ఇస్కాన్లో పరంపరలో. సో వారిలో రూప గోస్వామి అనేవారు చాలా ముఖ్యమైన వారు అనమాట. సో ఆ రూప గోస్వామి ఏం చెప్తారంటే ఆయన భక్తికి సంబంధించి ఒక 64 అంగాలు అనేవి ఉన్నాయన్నమాట. అందులో చాలా చాలా ముఖ్యమైనవి 5 అంగాలు. ఆ 5 అంగాలు ఏంటంటే, ఒకటేమో మొదటిది నామజపం అన్నమాట. మనం హరినామ జపం చేస్తాం కదా, దానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారనమాట. భక్తిలో ఉన్న 66 అంగాలలో 5 అంగాలు చాలా ముఖ్యమైనవి, టాప్ 5 అన్నమాట. అందులో మొదటిది మనం చేసే హరినామ జపం. రెండోది వచ్చేసి భాగవత శ్రవణం. శ్రీమద్ భాగవతం ఇప్పుడు మనం శ్రవణం చేస్తున్నాం కదా, వినడం. సో ఇది దీనికి రెండో ప్లేస్ ఇచ్చారనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి విగ్రహారాధన. మనము భగవంతుడికి విగ్రహాలకి అర్చన చేస్తాము, తర్వాత హారతి చేస్తాము, నైవేద్యం అర్పిస్తాము. ఇది థర్డ్ వన్ అన్నమాట, విగ్రహాలను ఆరాధించడం, అర్చ విగ్రహాల సేవ చేయడం. సో నాలుగోది వచ్చేసి ఏదైనా ఒక ధామాన్ని దర్శించడం. బృందావనం కావచ్చు, మథుర కావచ్చు, ఇట్లా ఏదైనా సరే భగవంతుడి యొక్క ఒక ధామం, ద్వారక కావచ్చు, ఇలా దర్శించడం అన్నమాట. సో అట్లా సంవత్సరానికి ఒకసారి ధామానికి వెళ్ళి అక్కడ భగవంతుడి యొక్క లీలలను గుర్తు చేసుకొని భగవంతుడి దర్శనం చేసుకోవడము. సో ఇది నాలుగో ఒక అంగం కిందికి వస్తుంది. 5వ అంగం వచ్చేసి వైష్ణవ సేవ అన్నమాట. అక్కడ భగవంతుడి సేవ కన్నా కూడా వైష్ణవులకి సేవ చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అందుకనే ఆ భక్తి యొక్క 64 అంగాలలో టాప్ 5 పొజిషన్ లో ఏమి ఇచ్చారు? వైష్ణవ సేవ అనేది 5వ ప్లేస్ లో ఉంచారనమాట. సో అందుకనే ఈ గిరిరాజు గోవర్ధన్ అంటే భగవంతుడికి అంత ఇష్టం. అంటే తన భక్తులకి కూడా, వైష్ణవులకి, తన భక్తులకి కూడా సేవను అందిస్తుంది. అంటే వ్రజవాసులందరికీ, బృందావన వాసులందరికీ సేవను అందిస్తోంది కాబట్టి భగవంతుడికి ఆ గోవర్ధన పర్వతం అంటే చాలా చాలా ప్రీతి అన్నమాట. సరే, అలాగే మనం చూస్తే భగవంతుణ్ణి మనము గోపాలుడు అని అంటాము. తర్వాత గోవులు, గోకులము, గోజాతి, గోపబాలురు, గోవంశము, ఇట్లా అన్నిట్లో గో 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 అని వస్తుంది. గో అంటే ఆవులు అనే ఒక అర్థం వస్తుంది. అలాగే గో అంటే మన ఇంద్రియాలు కూడా అన్నమాట. సో ఆ రకంగా ఆ గో అనే పదము భగవంతుడికి చాలా చాలా ఇష్టమైనది. సో ఆ రకంగా గోవర్ధన పర్వతం అలా కూడా భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైనది అన్నమాట. సో ఇక్కడ మనం రాధారాణి చెప్పే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, రాధారాణి అంత ఉన్నతమైన భక్తురాలు అయ్యుండి కూడా గోవర్ధనగిరినే ఆవిడ ఏమంటున్నారు, ఆ గోవర్ధనగిరి యొక్క మహత్యాన్ని పొగుడుతున్నారు.
అంటే ఒక భక్తురాలు ఇంకొక భక్తుణ్ణి పొగుడుతుంది. సో ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఎవరైనా ఇతర భక్తులు మంచిగా సేవ చేస్తుంటే వాళ్ళని చూసి మనం అభినందించాలే తప్ప, వాళ్ళకి సేవ దొరుకుతుంది నాకు సేవ దొరకట్లేదు అనే ఈర్ష్యా భావం ఎప్పుడు పెంపొందించుకోకూడదు అనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. అలాగే ఒక భక్తుడు ఉన్నత స్థాయిలోకి వెళ్తుంటే వాళ్ళని మనం అభినందించాలి. అలాగే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఎలా మనం వృద్ధిలోకి రావాలి, ఎలా భక్తిలో ప్రగతి చెందాలి అనేది మనం నేర్చుకోవాలి తప్ప, వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోతే నా పరిస్థితి ఏంటి, నాకేమో ఏ సేవ దొరకట్లేదు, వీళ్ళకేమో ఎప్పుడు సేవ దొరుకుతుంది, ఇలాంటి భావన, సంకుచితమైన భావన మన హృదయంలో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే భగవంతుడికి మనము దూరం అయిపోతాం. ఎప్పుడు కూడా మన తోటి భక్తులని, వైష్ణవులని మనము ఆ వాళ్ళ యొక్క గొప్పతనానికి, తర్వాత వాళ్ళు చేసే సేవకు అభినందించాలి తప్ప ఈర్ష్యాభావం అనేది పెంపొందించుకోకూడదు. అది మనము రాధారాణి దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. సో రాధారాణి అంత గొప్ప భక్తురాలైనప్పటికీ ఆ గోవర్ధనగిరిని ఎలా ఆవిడ పొగుడుతున్నారు చూడండి. ఆమె ఏమంటున్నారు? హరిదాస వర్య అంటున్నారు. అంటే ఆ హరి యొక్క భక్తులలో చాలా ఉన్నతమైన వారు గిరిరాజు గోవర్ధన అని చెప్తున్నారు. ఆవిడ ఉన్నతమైన వారు యాక్చువల్లీ, కానీ అందరికన్నా ఉన్నతమైన వారు గోవర్ధనగిరి. ఎందుకంటే భగవంతుడికి, తర్వాత భగవంతుడి భక్తులకి అందరికీ కూడా సేవను అందిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో అలాగే మనకు శ్రీమద్ భాగవతంలో హరిదాస అనే ఒక ఆ పదాన్ని ముగ్గురు భక్తులకి ఉపయోగించారనమాట. మొదటి వారు వచ్చేసి యుధిష్ఠిర మహారాజు. మనకు తెలుసు పాండవులలో ఆయన మొదటి వారు, అందరికన్నా పెద్దవారు యుధిష్ఠిర మహారాజు. సో ఆయనను కూడా హరిదాస అని అన్నారు. ఎందుకని అంటే యుధిష్ఠిర మహారాజు కూడా భగవంతుడికి హస్తినాపురంలో ఉంటూ కూడా ఆయన సేవను అర్పించుకున్నారు. ఎలా అంటే ఒకటేమో కృష్ణుడి కన్నా ఆయన పెద్దవారు కాబట్టి ఒక వాత్సల్య భావంలో కూడా ఆయన సేవను అందించారు. తర్వాత ఆయన బావమరుదులు అవుతారు కాబట్టి కృష్ణుడు, తర్వాత యుధిష్ఠిర మహారాజా ఒక సాఖ్యరసంలో కూడా ఆయనకి సేవను అందించారు. తర్వాత దాస్యరసంలో కూడా ఆయన సేవను అందించారు శ్రీకృష్ణుడికి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ పూర్ణ పురుషోత్తం భగవానుడు కాబట్టి అలా కూడా సేవను అందించారనమాట. సో సెకండ్ భక్తుడు వచ్చేసి ఉద్ధవుడు అనమాట. శ్రీమద్ భాగవతంలో మనం చూస్తే ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ బృందావనం నుంచి మధురాకి వెళ్తారో, ఎందుకంటే మధురాలో దేవకి వసుదేవులు జైల్లో ఉంటారు కదా, కారాగృహంలో. వాళ్ళని విడిపించడం కోసం అక్కడ మల్ల యుద్ధం ప్రకటిస్తాడు కంసుడు. ఆ మల్ల యుద్ధం చేసి అక్కడ కంసుడిని చంపి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకురావాలని వెళ్తారు, విడిపించాలని. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బృందావనానికి ఎప్పుడు తిరిగి రాలేదు. సో ఆయన కోసం ఇక్కడ ఆ నంద మహారాజా, తర్వాత యశోదమ్మ, ఇంకా గోపబాలురు, ఆ ఒక్క వ్రజవాసులు అందరూ ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడు, ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అని. సో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈ ఉద్ధవుడితో ఒక మెసేజ్ పంపిస్తారు, ఒక లెటర్ పంపిస్తారు, సందేశం పంపిస్తారనమాట. సో ఉద్ధవుడు ఎంత క్లోజ్ అంటే భగవంతుడికి, ఆల్మోస్ట్ అంటే భగవంతుడి కన్నా చిన్నవాడు ఉద్ధవుడు, కానీ చూడడానికి సేమ్ కృష్ణుడి లాగే కనిపించేవాడు అనమాట. పోలికలంతా అలానే ఉండేవి. కజిన్స్ అంటారు కదా, అట్లా వాళ్ళు అన్నదమ్ములు, సొంతం కాకపోయినా సేమ్ అలాగే అనిపించేవారనమాట. కానీ కృష్ణుడికి అంతరింగకి సేవకుడు అని చెప్పొచ్చు, అంటే పర్సనల్ అసిస్టెంట్ లాగా అనుకోండి. ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడికి మథురాలో, ద్వారకలో ఉన్నప్పుడు నిరంతరం కృష్ణుడితో పాటు ఉండి సేవను అందించేవాడు అనమాట ఉద్ధవుడు. అందుకనే భగవంతుడు ఆయనతో ఒక మెసేజ్ పంపించారు బృందావనంకి. సో అంటే అంత ఒక భగవంతుడికి సేవ చేయడంలో ఆయన హరిదాస సెకండ్ ప్లేస్ ఆయనకి ఇచ్చారనమాట. కానీ యుధిష్ఠిరుడి కంటే ఉద్ధవుడు గొప్పవాడు అని చెప్పారు. ఎందుకంటే యుధిష్ఠిర్ మహారాజా కేవలం హస్తినాపురంలో ఉంటూ ఆయన ఒక సేవను అందించారు. కానీ ఈ యొక్క ఉద్ధవుడు వచ్చేసి మథురలో కూడా, ద్వారకలో కూడా ఆయనకు సేవను అందించారు. అలాగే బృందావనంకి కూడా భగవంతుడి యొక్క మెసేజ్ ని తీసుకొని వెళ్ళారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పి. సో అందువల్ల యుధిష్ఠిరుడి కన్నా ఒక ఉద్ధవుడు ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని చెప్పారనమాట. ఇంకా మూడో ఒక హరిదాస వచ్చేసి ఎవరు అంటే మన గోవర్ధనగిరి అన్నమాట. శ్రీమద్ భాగవతంలో చెప్పారు. ఈయన అందరికన్నా, యుధిష్ఠిర మహారాజా కన్నా, ఉద్ధవుడి కన్నా చాలా ఉన్నతమైన భక్తుడు భగవంతుడికి.
అందరికన్నా ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు గోవర్ధనగిరికి. సో ఎందుకని అంటే బృందావనంలోనే ఉంటూ గోవర్ధనగిరి భగవంతుడికి అనుక్షణం సేవ చేసుకునింది. ఎందుకంటే ప్రతిరోజు భగవంతుడు ఆ ఒక చిన్న చిన్న దూడలని వాటిని మేతకు తీసుకొని వెళ్ళేవారు. వాళ్ళు గోవర్ధన పర్వతం మీదకే వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు ఆయన యొక్క పాదాలు గోవర్ధనగిరి పైన పడుతూనే ఉన్నాయి. ఆ ఒక గోవర్ధనగిరి ఉన్న చెట్లలో ఉన్న ఫలాలు తెంపుకొని తినేవాళ్ళు, అక్కడ ఉన్న సెలయేరు నుంచి నీళ్లు తాగేవాళ్ళు, కృష్ణ బలరాములు, గోపబాలురు వీళ్ళందరూ కూడా. సో నిరంతరము గోవర్ధనగిరి బృందావనంలోనే ఉంటూ భగవంతుడికి సేవను అందించింది కాబట్టి అందరిలోకి ఈ గోవర్ధనగిరి అనేది చాలా చాలా ఉన్నతమైన భక్తుడు అని చెప్పి చెప్పారనమాట శ్రీమద్ భాగవతంలో. సో ఇంకా మనం చూస్తే ఈ యొక్క బృందావనం గురించి మనకి ఏం చెప్తున్నారంటే ఈ బృందావనం వచ్చేసి మనము జియోగ్రఫికల్ గా చూస్తే ఆ ఒక బృందావనానికి అంతా గోవర్ధనగిరి అనేది ఒక కిరీటం లాగా అనిపిస్తుందంట. మనం చూస్తే జియోగ్రఫికల్ గా అంటే పై నుంచి టాప్ వ్యూ మనం గనక చూస్తే ఆ ఒక్క బృందావనం ప్లేస్ కి అంతా అది ఒక కిరీటం లాగా ఉంటుందంట. సో అలాగే ఈ గోవర్ధన గిరిని గిరిరాజ అని కూడా అంటారనమాట. అది పర్వతాల కన్నింటికి రాజ్ అన్నమాట. సో ఇంకా మనము శ్రీమద్ భాగవతంలో చూస్తే ఏం చెప్తారంటే ఈ గోవర్ధన పర్వతం అనేది సాక్షాత్తు శ్రీకృష్ణుడే. గోవర్ధనగిరిని భక్తుడుగా కూడా చెప్తారు, భగవంతుడిగా కూడా చెప్తారు. ఎందుకు అలా చెప్తారు అంటే నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నట్టు ఎప్పుడైతే గోవర్ధనగిరి ముందర ప్రసాదాలన్నీ పెడతారో కృష్ణుడే ఆ గోవర్ధనగిరి రూపంలోకి వెళ్ళి ఆయన ప్రసాదాలన్నీ స్వీకరించారు అని చెప్పాం మనం. అలాగే ఎదురుగా నిలబడి ఆయనే ఏం చెప్పారు, ఇంకా సంతృప్తి చెందట్లేదంటే ఒక తులసి పత్రం పెట్టండి అని కూడా కృష్ణుడు చెప్పారు. అంటే కృష్ణుడు ఇక్కడ భక్తుడిలాగా కూడా ఉన్నారు, అక్కడ భగవంతుడిలాగా కూడా ఉన్నారు గోవర్ధనగిరి రూపంలో. సో ఆ గోవర్ధనగిరిని మనం భక్తుడిగా కూడా తీసుకోవచ్చు, భగవంతుడిగా కూడా తీసుకోవచ్చు. రెండు రకాలుగా కూడా గోవర్ధనగిరి చాలా చాలా ఉన్నతమైన భక్తుడిగా చెప్పొచ్చు అన్నమాట మనం. సో కృష్ణ బలరాములు కూడా అక్కడ గోవర్ధన పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేశారు. వ్రజవాసులందరినీ కూడా చేయమని చెప్పారు. ఇప్పుడు కూడా వృందావన పరిక్రమ అనేది చాలా చాలా ఆ భక్తులు చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని ఎన్ని కిలోమీటర్లు ఉందో నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. బట్ అది నడుచుకుంటూ వెళ్తారు. సుమారుగా 3-4 గంటలు పడుతుంది ఆ పరిక్రమ చేయాలంటే. ఆ గోవర్ధన పరిక్రమ అంటే గోవర్ధన ప్రదక్షిణ అన్నమాట. బృందావనానికి వెళ్ళినప్పుడు అది చెయ్యొచ్చు, చాలా పుణ్యప్రదమైనది అన్నమాట. ఆ ఒక్క ప్రదక్షిణ చేయడం గిరిరాజకి స్వయంగా భగవంతుడే సజెస్ట్ చేశారు దాన్ని. ఆయన స్వయంగా చెప్పారు బ్రజవాసులకి గోవర్ధనకి ప్రదక్షిణాలు చేసుకోండి మీరు. స్వయంగా తను కూడా చేశారు బలరాముడితో కలిసి గోవర్ధన పూజ అయినప్పుడు. కాబట్టి ఇక్కడ మనము గిరిరాజని గోవర్ధన్ని భగవంతుడిగా కూడా చెప్పొచ్చు, భక్తుడిగా కూడా చెప్పొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ గోవర్ధన ఒక పర్వతం అనేది ఎలా ఆవిర్భవించింది, ఎలా వచ్చింది బృందావనానికి అనేది మనం తెలుసుకుంటాం. సో ఒకసారి ఏమవుతుందంటే గోలోక బృందావనంలో రాధారాణి కృష్ణుడు వాళ్ళ యొక్క ఆ రాసలీల జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో రాధారాణి కృష్ణుడిని అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే నాకు మన ఈ లీలలన్నీ, ఈ దివ్యమైన లీలలు చేసుకోవడానికి ఒక సుందరమైన ప్రదేశం కావాలి నాకు అని అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు రాధారాణి అడిగినప్పుడు కృష్ణుడు ఏం చేస్తారంటే కృష్ణుడు కాసేపు ఆ మౌనంగా కూర్చుని ఆయన ఒక ధ్యానం చేస్తారనమాట. ఆయన అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన మనస్సులో ఉన్న ఒక ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ జ్యోతి రూపంలో వచ్చి లైటింగ్ రూపంలో అక్కడ ఒక పర్వతం లాగా ఆవిర్భవిస్తుంది అనమాట. అది గోలోక బృందావనంలో, ఈ బృందావనం కాదు, గోలోక బృందావనం ఆధ్యాత్మిక జగత్తులో. సో ఆ పర్వతము వచ్చేసింది గిరిరాజ రూపంలో. అయితే ఆ పర్వతం ఎంత పెద్దగా ఉందంట, 8 లక్షల మైళ్ళ వెడల్పు ఉందంట. తర్వాత 8 బిలియన్ల మైళ్ళ పొడవు ఉందంట. తర్వాత 4 మిలియన్ల మైళ్ళ ఎత్తు ఉందంట. అంత పెద్ద గిరిరాజు అన్నమాట ఆ గోవర్ధన్ పర్వతం వచ్చింది. భగవంతుడి యొక్క ఆ ప్రేమ రూపం అన్నమాట అది. సో రాధారాణి కోసం ఆయన ఒక ఏర్పాటు చేసిన ఒక
పర్వతం అది. సో లీల చేసుకోవడానికి. అయితే ఆ గోవర్ధనగిరి ప్రకటమైన తర్వాత పెరుగుతూనే ఉందన్నమాట సైజ్ దానిది. పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది, ఆగట్లేదు. చాలా పెద్దగా అయిపోతుంది, మొత్తం ప్లేస్ అదే ఆక్యుపై చేస్తుంది అని చెప్పి కృష్ణుడు ఏం చేస్తారంటే తన ఒక్క పాదాన్ని తీసుకొచ్చి ఆ ఒక్క గిరిరాజ గోవర్ధన్ పైన పెడతారనమాట. అప్పుడు అది పెరగడం ఆగిపోతుంది గోవర్ధన పర్వతం. సో అక్కడికి అది స్టాప్ అయిపోతుంది అనమాట. సో తర్వాత ఈ యొక్క గోవర్ధనగిరి ఈ రకంగా గోలోక బృందావనంలోకి వచ్చింది. కానీ అక్కడి నుంచి ఈ భూలోకంలో ఉన్న బృందావనంకి ఎట్లా వచ్చింది అనేది అది ఇంకొక స్టోరీ అన్నమాట. సో ఇది మనము ఇప్పుడు తెలుసుకుంటాం ఎలా వచ్చింది అనేది. సో తర్వాత ఏమవుతుందంటే ఒక కృష్ణుడు మనకు తెలుసు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ఎప్పుడైతే అధర్మం ప్రబలిపోతుందో, తర్వాత ధర్మం యొక్క స్థాపన చెయ్యాలో, తర్వాత ఇంకా భక్తులని రక్షించడానికి, తర్వాత దుష్టులని శిక్షించడానికి భగవంతుడు ఇక్కడ అవతరిస్తూనే ఉంటారు. సో అలాగా ఒకసారి ఈ యొక్క భూలోకంలో అవతరించాల్సిన సమయం వచ్చింది ఆ ద్వాపర యుగంలో. సో ఆ సమయంలో భగవంతుడు వచ్చే ముందర రాధారాణికి చెప్తారనమాట, నువ్వు కూడా రావాలి, ఇక్కడ బృందావనంలో మనం వెళ్ళాలి, అక్కడ లీలలు చేయాలి. సో మనం అక్కడ ఆ భూ ప్రపంచంలో ఇప్పుడు మనం ఆ అవతారం తీసుకోవాలి. సో అప్పుడు రాధారాణికి ఒక కండిషన్ అన్నమాట. రాధారాణి ఏం చెప్తారంటే, సరే నేను వస్తాను, నేను రావాలంటే ఈ గిరిరాజు గోవర్ధన్ రావాలి, ఈ బృందావనం అంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అలాగే కింద మొత్తం గోపబాలురు, గోవులు, తర్వాత గోవర్ధన్ పర్వతము ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఇట్లాంటిదే నాకు అక్కడ ఉండాలి, అలా అయితే నేను వస్తాను అని చెప్తారనమాట. సో సరే అని చెప్పి భగవంతుడు ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే, నేను గోవర్ధన్ ఫోటో పెడతాను ఇక్కడ. ఓకే. సో ఆ తర్వాత సరే కృష్ణుడు అవతరించారు, రాధారాణి అవతరించారు బృందావనంలో. తర్వాత గోపబాలురు, వ్రజవాసులు అందరూ కూడా ఎవరెవరు వాళ్ళ ఒక ప్లేస్లు తీసుకున్నారు. నార్మల్ గా మనం చూస్తే ఈ గోలోక బృందావనం యొక్క జెరాక్స్ కాపీ అన్నమాట ఇప్పుడు భూలోకంలో ఉండే ఒక బృందావనం అనేది. దాని జిరాక్స్ అని చెప్పొచ్చు, దాని డూప్లికేట్ అని కూడా చెప్పొచ్చు. సో అది ఏర్పడింది ఇక్కడ. అయితే అందరూ అవతరించారు, కానీ గిరిరాజ గోవర్ధన్ ఎక్కడ అవతరించారంటే బృందావనంలో ఆయన రాలేదు, రావడం డైరెక్ట్ గా. ఆయన ఎక్కడ అవతరించారంటే హిమాలయాల్లో ఒక చోట ఆయన అవతరించారనమాట. హిమాలయాలకు రాజు ఎవరంటే ద్రోణాచలుడు అనే ఒక రాజు ఉంటారు. సో ఆ అన్ని హిమాలయాల సమూహానికి ద్రోణాచలుడు అనే ఒక రాజు, ఆయనకి పుత్రుడుగా ఈ గోవర్ధనుడు వచ్చాడు. అంటే ఒక పర్వతం రూపంలో పుత్రుడిగా అక్కడ అవతరించారు ఆయన. సో అక్కడ అవతరించిన తర్వాత ఒకసారి ఏమవుతుందంటే, పులస్త్య అనే ఒక ఋషి ఉంటారు. ఆ పులస్త్య ఋషికి అలా తపస్సు చేసుకోవడానికి వేరే వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉంటాడు, ఆయనకు అదొక అలవాటు. సో అలా వెళ్తూ వెళ్తూ ఒకసారి హిమాలయాలకు ఆయన వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తే ఆ హిమాలయాల్లో చుట్టుపక్కల ఉన్న అన్ని పర్వతాలలోకి ఆయనకి గోవర్ధన పర్వతం చాలా నచ్చిందనమాట. చాలా అందంగా ఉంది. ఇది ఇక్కడ ఫలాలు, వృక్షాలు, సెలయేర్లు అన్నీ ఉన్నాయి ఒక పర్వతం పైన, లేనిది ఏది లేదు. చూడ్డానికి కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఇది నాకు తపస్సు చేసుకోవడానికి చాలా చాలా అనుకూలమైన ఒక పర్వతము ఇది అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఆయన ఏం చేస్తారంటే, పోనీ అక్కడే ఉండి తపస్సు చేసుకోవచ్చు, కానీ అలా చేసుకోలేదు ఆయన. ఆయన ఆ ద్రోణాచలుడిని అడుగుతారనమాట. ఆయన ఏమడుగుతారంటే, నాకు ఈ గోవర్ధనగిరి కావాలి, నేను తీసుకొని వెళ్తాను నాతో పాటు, నేను తీసుకొని వెళ్ళి నాకు ఎక్కడ అనుకూలం అనిపిస్తే ఆ ప్లేస్ లో అది పెట్టేసుకొని అక్కడ నేను తపస్సు చేసుకుంటాను అలా అని చెప్పి అడుగుతారు. సో ద్రోణాచార్యుడు ఆలోచిస్తాడు, ఆయన ఒక పుత్రుడు కదా. సో ఇప్పుడు వద్దంటే ఒక ప్రాబ్లం, ఇస్తే ఒక ప్రాబ్లం. ఇవ్వాలంటేనేమో తన కుమారుడు కదా, ఎలా ఇచ్చేస్తాను అని ఒక ఆలోచన ఉంది. కానీ ఇవ్వకపోతే ఆయన ఒక పెద్ద తపస్వి, ఆ పులస్త్య ఋషి, మళ్ళీ ఏమైనా శపిస్తే కోపం వచ్చి అది ఒక ఆయన ఇప్పుడు ధర్మ సంకటంలో పడిపోయాడు. సరే అనాలా వద్దనాలా. సరే ఆయన ఏం చేశారంటే ఒక ఆలోచన వచ్చింది ఆయనకు. ఆయన ఏమన్నారంటే, సరే మీరు చెప్పింది బానే ఉంది, నాకు మీరు ఒక పని చేయండి, నా కుమారుణ్ణి డైరెక్ట్ గా అడగండి, అంటే గోవర్ధన్ని మీరు అడగండి, తనకి సమ్మతం అయితే నాకేం ప్రాబ్లం లేదు.
అని చెప్తారు. సరే ఆ ఆ ఒక పులస్త్య ఋషి ఆ గోవర్ధన గిరిని అడుగుతారనమాట. ఇలా నాతో వెంట నువ్వు వస్తావా, నాకు తపస్సు చేసుకోవడానికి ఒక పర్వతం కావాలి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు కాబట్టి నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాను నాతో పాటు. సరే అప్పుడు గిరిరాజ గోవర్ధన్ కూడా ఒక కండిషన్ చెప్పారు. ఏమని చెప్పారంటే ఆయన మనసులో ఆలోచించుకున్నారు. సరే ఇప్పుడు ఈ మునితో పాటు నేను వెళ్తాను, బానే ఉంది, కానీ ఈయన తపస్సు కోసమే నా పర్వతం పరిమితం అయిపోతుంది కదా, వేరే ఏం ఉపయోగం లేదు. ఈయన ఎప్పుడు అక్కడే కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంకా ఈయన కోసం ఈయన వెంట నేను వెళ్తూ ఉండాలి, ఈయన ఎక్కడ పెడితే అక్కడ. సో అప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది. గోవర్ధనగిరి కూడా ఒక కండిషన్ పెట్టారు. ఏమని చెప్పారంటే, సరే నేను మీ వెంట వస్తాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే, ఒక్కసారి మీరు నన్ను ఎక్కడైనా పెట్టేస్తే మళ్ళీ తీయొద్దు, అక్కడ నుంచి ఇంకా నేను రాను. సో ఇది కండిషన్ అన్నమాట. సరే అని చెప్పి ఆ ఒక్క పులస్త్య ఋషి చాలా బలమైన వ్యక్తి అన్నమాట. ఆయన దగ్గర చాలా శక్తి ఉంది. ఆయన ఏం చేస్తారంటే ఆ గోవర్ధన పర్వతాన్ని అలా చేత్తో పట్టుకొని అట్లా ఆకాశంలో తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి కరెక్ట్ గా వృందావనం వచ్చిన టైంకి ఆయనకి కాలకృత్యాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. సో ఆ టైంకి అంతసేపు అంత బలం ఉన్న వ్యక్తి, అంత తపోశక్తి ఉన్న వ్యక్తికి కరెక్ట్ గా వృందావనం దగ్గరకు వచ్చేసరికి అలాంటి అవసరం వచ్చింది. అది దానికి కారణం ఏంటి దాని వెనకాల అంటే, ఇది కృష్ణుడి లీల. సో ఆయన ఇదంతా రచించారు. ఆ ఒక్క గోవర్ధనగిరి అక్కడికి రావాలి, ఆ వృందావనంలో ప్రతిష్ఠించబడాలి అది. దానికోసమే ఈ లీల జరిగింది. సో ఆ ఒక్క పులస్త్య ఋషి ఇంకా చేసేదేం లేదు, ఇప్పుడు ఆయన కాలకృత్యాలు తీర్చుకోవాలి, వెళ్ళాలి. అక్కడ వృందావనంలో ఒక ప్లేస్ లో పెట్టేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని మళ్ళీ వస్తారు. వచ్చి పద గోవర్ధన వెళ్ళిపోదాం మనం ఇంకా అని అంటారు. అదేంటి మీరు అలా అంటున్నారు, నేను మీకు ముందే చెప్పాను కదా కండిషన్, ఒకసారి పెట్టేశారంటే ఇంకా నేను లేవను, కదలేను అక్కడి నుంచి, నేను ఎక్కడున్నానో అక్కడే ఉంటాను. సరే ఇంకా ఇలా మాట్లాడేసరికి పులస్త్య ఋషికి కోపం వచ్చింది. సో ఆయన కోపంతో ఆ గోవర్ధనగిరికి శాపం ఇస్తారు. ఏం శాపం ఇస్తారంటే, ప్రతిరోజు కూడా నువ్వు ఒక ఆవ గింజంతా తగ్గుతూ ఉంటావు అన్నమాట. హైట్, దాని యొక్క విస్తీర్ణం ఏదైతే ఉందో అది ఒక్కొక్క ఆవగింజంతా ప్రతిరోజు తగ్గుతూ తగ్గుతూ వస్తుందన్నమాట అని చెప్పి శపిస్తారన్నమాట. కానీ ఆ శాపం కూడా ఆ గోవర్ధనగిరికి ఒక ఆ ఏమంటారు, ఒక వరం లాగా మారిందన్నమాట. ఎందుకంటే మనం చూస్తే ఆ సత్యయుగంలో, త్రేతాయుగంలో ఉండే మనుషులు అందరూ కూడా చాలా హైట్ ఉండేవాళ్ళన్నమాట. కానీ ద్వాపర యుగంకి వచ్చేసరికి హైట్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనము త్రేతాయుగంలో రామచంద్రుని చూస్తే 8 అడుగులు ఉండేవాళ్ళని చెప్తారు రామాయణంలో. మనం వింటే మనకు తెలుస్తుంది. 8 అడుగుల దీర్ఘకాయుడు ఆజానుబాహుడు శ్రీ రఘురాముడు అని చెప్తారు. సో ఆయన 8 ఫీట్ ఉండేవాళ్ళు, అంటే చాలా హైట్ 8 ఫీట్ అంటే. సో అది ద్వాపర యుగంకి వచ్చే వరకు తగ్గుతూ వస్తుందన్నమాట. అప్పుడు కృష్ణుడి హైట్ లోకి గోవర్ధనగిరుడు చాలా హైట్ ఉండకూడదు, నేను కృష్ణుడికి సరిపోయేలాగా హైట్ ఉండాలి కాబట్టి అలాంటి ఆ శాపం అనేది ఈ గోవర్ధనగిరికి ఒక వరం లాగా మారిందన్నమాట. అది హైట్ తగ్గుతూ 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 వచ్చి ఆ ద్వాపర యుగం వరకు అది తగ్గుతూ వచ్చి కృష్ణుడికి ఎంత సైజు ఉండాలో అంతగా మారిపోయిందన్నమాట. సో ఆ రకంగా గిరిరాజ ఇక్కడ బృందావనంకి వచ్చారనమాట. సో ఆ తర్వాత ఈ గోవర్ధనగిరిని మనము 2 రకాలుగా చెప్పొచ్చు అని ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. సో అది ఒక భక్తుడిలాగా కూడా, తర్వాత భగవంతుడిలాగా కూడా, రెండు కూడా. ఇందులో ఇంకొక కథ కూడా ఉందన్నమాట. గర్గ సంహితలేమో పులస్త్య ఋషి గురించి ఒక స్టోరీ చెప్పారు. ఇంకొకటి వ్రజభక్తి విలాస అనే ఒక పుస్తకంలో అక్కడ ఏం చెప్పారంటే, హనుమంతుడు ఉన్నారు కదా, సో త్రేతాయుగంలో అక్కడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళడానికి, రాముడికి లంకకి వెళ్ళడానికి వారధి కట్టారు కదా వానరులందరూ. ఆ సమయంలో మిగతా వానరులందరూ చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న కొండలు తెస్తున్నారు. కానీ హనుమంతుడు చాలా బలవంతుడు కాబట్టి ఆయన పర్వతాలు పర్వతాలే తెస్తున్నారంట. అలా తెస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంట, హిమాలయాల్లోకి వెళ్ళి ఈ గోవర్ధన పర్వతాన్ని తీసుకొని వచ్చారంట. అలా తీసుకొని వస్తున్నప్పుడు మధ్యలో బృందావనం దగ్గరకు వచ్చిన తర్వాత
మిగతా వానరులందరూ ఏం చెప్పారంటే ఆ ఇప్పుడు హనుమ ఇంకా అవసరం లేదు, వారధి తయారైపోయింది ఆల్రెడీ, ఇంక ఇప్పుడు ఈ పర్వతంతో ఏం పని లేదు, మళ్ళీ వెళ్ళి పెట్టేసిరా అని చెప్తారండి. అయితే హనుమంతుడు మళ్ళీ అంత దూరం హిమాలయాలకు ఏం వెళ్తాం, ఇప్పుడు బృందావనం దగ్గరకు వచ్చేసాను, ఇక్కడే పెట్టేస్తానని చెప్పి అక్కడే పెట్టేస్తారనమాట. సో పాపం గిరిరాజ గోవర్ధన్ చాలా బాధపడతారనమాట. అయ్యో రాముడి సేవకు నేను ఎలాగోలా వినియోగపడతాను కదా అని సంతోషపడ్డాను ఇంతసేపు ఆ వారధిలో, నేను కూడా ఒక భాగం అవుతానని. ఇప్పుడు నన్ను ఇక్కడ పెట్టేశారు, నేను ఎలా రాముడి సేవ చేసుకోగలను? అప్పుడు హనుమంతుడు ఒక గిరిరాజ గోవర్ధన్కి ఒక వరం ఇచ్చారంట. ఏమని వరం ఇచ్చారంట? నువ్వు ఇప్పుడేమి దిగులు పడొద్దు, రాముల వారి సేవ చేయలేదు, నువ్వేం బాధపడ అవసరం లేదు. ద్వాపర యుగంలో కృష్ణ రూపంలో భగవంతుడు వస్తారు, బలరామకృష్ణులు ఇద్దరూ ఉంటారు, అప్పుడు వాళ్ళిద్దరికి నువ్వు సేవ చేసుకుంటావు అని చెప్పి వాళ్ళిద్దరూ నీ పైన నడుస్తారు, తర్వాత ఎన్నో లీలలు చేస్తారు నీ గోవర్ధనగిరి పైన అని చెప్పి హనుమంతుడు అలా వరం ఇచ్చారంట గోవర్ధనగిరికి. సో ఆ రకంగా ఈ ఒక్క కథ ఆ ఒక్క కథ రెండు కథలు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పురాణంలో ఇలా ఇచ్చారు. అది ఎలా ఉంటే రెండు ఎలా అవుతాయి మాతాజీ అని ఒక డౌట్ రావచ్చు ఎవరికన్నా. అది ఎలా అవుతుందంటే ఇప్పుడు ఒక కల్పంలో చతుర్యుగాలు 1000 చతుర్యుగాలు ఉంటాయన్నమాట. అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ నాలుగింటిని చతుర్యుగాలు అంటారు. సో ఈ చతుర్యుగాల సైకిల్ ఒకటి అయితేనే ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కలియుగం అయిపోతూనే మళ్ళీ కృతయుగం స్టార్ట్ అవుతుంది, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ కలియుగం అయిపోతూనే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో ఇలాంటి 1000 సార్లు జరిగితే అది ఒక కల్పం అన్నమాట. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న చతుర్యుగాలలో ఒకసారి ఈ లీల జరిగి ఉండొచ్చు, ఒకసారి అది కూడా జరిగి ఉండొచ్చు. లీల మారుతూ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా రావచ్చు. కాబట్టి ఒక కల్పంలో హనుమంతుడిది జరిగి ఉండొచ్చు, ఇంకొక కల్పంలో పులస్త్య ఋషిది కూడా జరిగి ఉండవచ్చు. అందుకనే పురాణాలలో రెండు కూడా మనకి ఎగ్జాంపుల్ గా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనము భక్ గోవర్ధనగిరిని భక్తుడిగా కూడా పరిగణించాలి, అలాగే కృష్ణుడిగా కూడా, భగవంతుడిగా కూడా పరిగణించాలి అన్నమాట. ఎందుకంటే ఒక భగవంతుడు భక్తుడిగా కూడా మారారు, భగవంతుడిగా కూడా ఉన్నారు. ఎలా అంటే ఒక గోవర్ధన పర్వతంలో ఆయన చతుర్భుజ రూపంలో వచ్చి అక్కడ వాళ్ళ అర్పించిన వ్రజవాసులు అర్పించిన ప్రసాదం కూడా తిన్నారు. అలాగే ఆయననే వ్రజవాసులకి ఇక్కడ కృష్ణుడి రూపంలో ఏం చెప్పారు, మీరు అక్కడ పరిక్రమ చేసుకోండి, పూజ చేసుకోండి, తులసి ఒక ఆకు అర్పించండి, తర్వాత ప్రార్థనలు అర్పించండి గిరిరాజకు, అలా కూడా చెప్పారు. అక్కడ భగవంతుడిగా కూడా చేశారు, ఇక్కడ భక్తుడిగా కూడా చేశారు. కాబట్టి ఆ గోవర్ధనగిరిని భక్తుడిగా కూడా పరిగణించవచ్చు మనము, భగవంతుడిగా కూడా పరిగణించవచ్చు. కానీ భగవంతుడి కన్నా మనము గిరిరాజను ఒక గొప్ప భక్తుడిలాగా చూస్తే, ఆ ఒక గొప్ప భక్తుడిలాగా చూసి మనం గనక ప్రార్థనలు అర్పిస్తే ఆయన మనకి కూడా ఒక మంచి భక్తిని మనకు కలిగిస్తారనమాట. ఆ ఒక భక్తి భావము, సేవ ఎలా చేసుకోవాలి, భగవంతుడికి ఎలా భక్తి చెయ్యాలి అనేది గిరిరాజు మనకి అర్థమయ్యేలాగా ఆచరించి మనకు చూపించారు ఆయన. అలాగే మనకు కూడా ఆయనను భక్తుడిగా భావించి కనుక ప్రార్థనలు అర్పిస్తే ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఎలా మనము భగవంతుడి యొక్క భక్తిలో ఎదగాలి అనేది ఆయన మనకి సహకారం అందిస్తారు, మనం భక్తిలో ప్రగతి చెందేలాగా చేస్తారనమాట. అందుకనే ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేస్తున్నారనమాట, భగవంతుడిగా కూడా భక్తుడిగా కూడా. ఇది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం చైతన్య మహాప్రభువుని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చైతన్య మహాప్రభువు ఎవరంటే 500 సంవత్సరాల క్రితం ఆయన హరినామ సంకీర్తనని అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రచారం చేయడం కోసం ఆయన స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో ఆవిర్భవించారు. సో ఆయన చైతన్య మహాప్రభు ఎలా అంటే కృష్ణుడి అవతారమైన రాధారాణి భావంలో వచ్చారనమాట. ఎందుకని అంటే కృష్ణుడు అనుకుంటారనమాట, రాధారాణి ఉన్నత భక్తురాలు, ఆ ఒక్క ఉన్నత భక్తుల యొక్క భావం ఎలా ఉంటుందో ఆయన దాన్ని ఆస్వాదించాలనుకున్నారు. అందుకనే ఆయన స్వయం కృష్ణుడైనా కూడా ఆయన భావం ఎలా ఉండేదంటే భక్తుడిలాగా ఉండేదన్నమాట. సో ఆయన స్వయం భగవంతుడైనా కూడా భక్తుడిగా వచ్చి మనకి ఎలా సేవ చేయాలి, భగవంతుడికి
స్వయంగా ఆయన ఆచరించి చూపించి హరినామ సంకీర్తనని మనకిచ్చి మనకు భక్తిని నేర్పించారు. సో అలాగా మనము గిరిరాజ గోవర్ధన్ని కూడా అందుకనే ఒక భక్తుడిగా తీసుకొని మనం గనక ఆయనను పూజిస్తే మనకి కూడా భక్తిలో ప్రగతి చెందడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఆయన మనకి ప్రేరేపిస్తారు భక్తి ఎలా చెయ్యాలి అనేది ఆయన ద్వారా మనకు అవగతం అవుతుందన్నమాట. సో అందుకనే ఇన్ని ఒక మహిమలు ఉన్నందువల్లనే ఈ గోవర్ధనగిరికి భగవంతుడు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే గోవర్ధనగిరి ద్వారా ఆ ఆ గోవర్ధనగిరికి పూజ చేయించారు. ఆ గోవర్ధనగిరిని ఎత్తి గోవర్ధనగిరి పూజ చేయించి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచాలనుకున్నారు. సో నెక్స్ట్ మనము ఇవాళ ఇక్కడ విరామం తీసుకుంటాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీకృష్ణ భగవాన్ కి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ. హరే కృష్ణ. సో రేపు మనము ఎలా ఇక్కడ భగవంతుడు మళ్ళీ పర్వతం ఎత్తి వర్షం నుంచి ఆ ఒక్క జలధార నుంచి ఆ ఇంద్రుడు చేసిన ఒక్క సంవర్తక మేఘాల వర్షం నుంచి ఎలా రక్షించారు, ఏ రకంగా ఏర్పాట్లు చేశారు రజవాసులను రక్షించడానికి అనేది రేపు చూస్తాం. రేపు కంప్లీట్ అయిపోతుంది ఇది లీల.